యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. కీర్తనలు 84:11. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, నువ్వు చేస్తున్నటువంటి సేవలో కావచ్చు, నువ్వు చేస్తున్నటువంటి పరిచర్యలో కావచ్చు, నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారంలో కావచ్చు, నువ్వు చేస్తున్నటువంటి పనిలో కావచ్చు, నీవు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, నువ్వు యథార్థత కలిగి జీవించినట్లయితే ఆయన నీ జీవితంలో నీకేదియో తక్కువ కాకుండా సమస్తమును సమకూర్చి నీకు మేలు చేసేటువంటి దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇంకా యథార్థత లేకుండా నువ్వు జీవిస్తూ ఉన్నావా? అయితే నీకోసమే ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు గనుక ఇక నుంచి అయినా యథార్థంగా మనం ప్రవర్తించేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును కాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభా. ఈ వాక్యాన్ని ఎవరైతే వింటూ ఉన్నారో వారందరి జీవితాల్లో యథార్థతను మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారు చేసే ప్రతి దానిలో తండ్రి యథార్థత కలిగి జీవించేటట్టుకు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో వారందరికీ ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే పనులు చేస్తున్నారో, ప్రయాణాలు చేస్తున్నారో, నూతనమైనటువంటి కార్యాలు మొదలు పెడుతున్నారో, వాళ్ళ పనుల్లో, ప్రయాణాల్లో, నూతనమైనటువంటి కార్యాల్లో ప్రతి బిడ్డకు మీరే తోడై ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరు ఏ సమస్యల్లో, ఏ కష్టాల్లో, ఏ బాధల్లో, ఎలాంటి ఇబ్బందుల్లో, ఎలాంటి ఇరుకుల్లో బాధపడుతున్నారో ప్రభా, వారందరినీ మీరే జ్ఞాపకం చేసుకోండి. వారందరికీ తండ్రి మీ రక్షణను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ప్రతి బిడ్డను మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ కృపని కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.